హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటిది? మనకు ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని అంటాం అనుకున్నాం కదా. సో అలానే నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే మనకు లూప్స్ లోపల మళ్ళీ లూప్స్ ఉండడాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫర్ లూప్ తీసుకున్నట్టయితే ఈ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంటుంది, తర్వాత కండిషన్, తర్వాత అప్డేషన్. సో మళ్ళీ మనకు ఇన్సైడ్ లూప్ అనేది ఉంటుంది. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. సో ఇలా మనకు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఎన్ని లూప్స్ అయినా లూప్ లోపల రాసుకోవచ్చు. సో దీని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో దీని ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఓకే, ఇది మనం అవుటర్ లూప్ అంటాం. సో దీన్ని మనం ఇన్నర్ లూప్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ లూప్ అనేది ఒక 3 times అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నాం. అవుటర్ లూప్ ఈ అవుటర్ లూప్ అనేది మనకు 3 times ఎగ్జిక్యూట్ అయ్యేలాగా రాసుకున్నాం. int i = 1, i ≤ 3, i++. ఓకే, సో ఇన్నర్ లూప్ అనేది మనకు ఇది కూడా ఒక 3 times ఎగ్జిక్యూట్ అయ్యేలాగా రాసుకున్నాం. సో int j = 1, j ≤ 3, j++. ఓకే, సో ఈ లూప్లో ఏం చేద్దామంటే మనం హలో అని డిస్ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు దీని ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందు మనకి ఇక్కడ ఈ లూప్ ఇనిషియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు i = 1 ఉన్నప్పుడు మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. 1 <= 3 అని చెక్ చేస్తుంది. సో 1 అనేది 3 కంటే చిన్నది కాబట్టి మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో i = 1 ఉన్నప్పుడు. సో మనం ఏమనుకున్నాం, మామూలుగా ఫర్ లూప్లో కండిషన్ అనేది సాటిస్ఫై అయిన తర్వాత లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకున్నాం. సో ఇక్కడ మనకు మళ్ళీ లోపల కూడా మనకు లూప్ అనేది ఉంది. ఓకే, సో లోపల ఇక్కడ లూప్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ i = 1 ఉన్నప్పుడు మనం లూప్ లోపలికి వచ్చాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఇన్సైడ్ లూప్ అనేది మనకు j = 1 అనేది అసైన్ అవుతుంది. తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది, 1 <= 3. సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు మళ్ళీ ఈ ఇన్సైడ్ లోపలికి వస్తాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమున్నాయి మనకు, printf hello. సో ఇక్కడ మనకు i = 1 ఉన్నప్పుడు మనకు ఒకసారి మనకు హెలో అని డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, దీని లోపల స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనకు ఈ జే వాల్యూ అనేది మనకు అప్డేషన్ అనేది జరుగుతుంది. సో ఎంతకు అప్డేట్ జరుగుతుంది, 2కి. ఓకే, 2కి అప్డేట్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2కి అప్డేట్ జరిగిన తర్వాత మళ్ళీ మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఓకే, 2 <= 3 కాబట్టి మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మనం ఈ లూప్ లోపలికి వస్తాం. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది, హలో. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో లోపల స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనకు మళ్ళీ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో 2 నుంచి మనకి ఇది 3కి అప్డేట్ అవుతుంది. 3 <= 3 ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే 3 కంటే చిన్నది కాదు, కాకపోతే ఈక్వల్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ మనకు హెలో అని డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ డిస్ప్లే అయిన తర్వాత మనకు మళ్ళీ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు j వాల్యూ 4 అవుతుంది. సో 4 అయిన తర్వాత కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఈ లూప్ అనేది ఈ ఇన్నర్ లూప్ అనేది మనకు ఇటరేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఒకసారి. ఓకే, ఈ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది, మనం అవుట్ సైడ్ ద లూప్ అనేది వచ్చేస్తాం. సో అవుట్ సైడ్ ద లూప్ మనకు ఏమి స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మనకు i = 1 ఉన్నప్పుడు ఈ లూప్ ఇటరేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఒకసారి.
సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎంతకు అప్డేట్ అవుతుంది, 2కి అప్డేట్ అవుతుంది. సో 2 <= 3 అని మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 2 <= 3 కదా, సో కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు మనకు ఐ వాల్యూ ఎంత, 2. ఐ వాల్యూ 2 అన్నప్పుడు మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయిన తర్వాత మనం మళ్ళీ లూప్ లోపలికి వస్తాం. సో అగైన్ మనకు ఈ లూప్ అనేది మనకు 3 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, ఈ ఇన్నర్ లూప్ అనేది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, హలో హలో హలో. సో మనకి ఇది 3 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిన తర్వాత మనకు ఈ జే వాల్యూ 4 అవుతుంది. 4 అయిన తర్వాత కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, టెర్మినేట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకు ఏమవుతుంది, మనకు మళ్ళీ ఈ ఐ వాల్యూ అనేది మనకు అప్డేట్ అవుతుంది. ఓకే, అప్డేట్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకు మళ్ళీ 3కి అవుతుంది. అప్డేట్ 2 నుంచి 3కి అవుతుంది. సో 3కి అయినప్పుడు మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 3 <= 3 3 కంటే చిన్నది కాదు, కాకపోతే ఈక్వల్. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం అగైన్ లూప్ లోపలికి వస్తాం. ఓకే, ఇప్పుడు ఐ = 3. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చాం. సో ఇన్నర్ లూప్ అని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, జే వాల్యూ 3 వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఏమవుతుంది, మనకు హలో 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 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు 4th టైం ఈ లోపల కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనకు ఈ లూప్ నుంచి టెర్మినేట్ అవుతాం. టెర్మినేట్ అయ్యి ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. సో కంప్లీట్ అయిన తర్వాత మనం అగైన్ మనకు ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఈసారి మనకు 4కి అప్డేట్ అవుతుంది. సో ఐ వాల్యూ మనకు 4 ఉన్నప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, ఫాల్స్ అయిన తర్వాత మనకేమవుతుంది, ఈ లూప్ కూడా మనకు టెర్మినేషన్ అనేది జరుగుతుంది. సో మనం మళ్ళీ లూప్ లోపలికి రాము. సో ఇలా దీని ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, నెస్టెడ్ లూప్స్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది తీసుకొని సో మళ్ళీ మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే నాకు 2 యొక్క టేబుల్ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే 2 × 1 2. మల్టిప్లికేషన్ టేబుల్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా. సో నాకు ఎలా డిస్ప్లే అవ్వాలంటే నాకు 2 4 6 8 10 12 14 16 18 19 20. సో ఇలా నాకు సేమ్ లైన్లో నాకు డిస్ప్లే అవ్వాలి. సో దీన్ని మామూలుగా మనం దీన్ని ఎలా డిస్ప్లే చేసుకుంటాం. సో ఇక్కడ మనకు గమనించినట్టయితే మనకు ఇటరేషన్ అనేది 10 వరకు అనేది జరుగుతుంది. సో ఒక లూప్ అనేది తీసుకొని సో దాంట్లో నాకు 2 తోటి మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే సో నాకు లూప్ అనేది 10 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. సో కౌంట్ ఇంటూ ఐ = 1 ఐ <= 10 ఐ ప్లస్. సో దీని లోపల ఏం చేస్తా అంటే నేను printf సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు 2 4 6 8 ఇలా మనకు 20 వరకు మనకు ఒకే లైన్లో మనకి ఇవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇది మామూలుగా మనం 2 టేబుల్ అనేది డిస్ప్లే చేయడం కోసం. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు ఇది ఎలా డిస్ప్లే అవుతుంది 2 4 6 సో ఇలా 20 వరకు అవుతుంది కదా. సో నాకేంటంటే అలానే 3 టేబుల్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో అలానే మనకు 4 టేబుల్ కూడా డిస్ప్లే అవ్వాలి. అలానే మనకు 5 టేబుల్ కూడా మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అలా డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి మనం అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా. సో ఇది 2 అనేది. సో దీన్ని మనం ప్రతిసారి ఇలా 5 వరకు మనం అప్డేషన్ అనేది చేయాలి. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇన్సైడ్ లూప్గా తీసుకుంటే మనం అవుట్ సైడ్ లూప్ నుంచి ఏం చేస్తాం, మనం ప్రతిసారి ఒక వాల్యూ అనేది మనం పంపుతాం. ప్రతిసారి ఒక వాల్యూ అనేది ఇందాక మనం ఆ లూప్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకు ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు మనకు ఇన్సైడ్ లూప్ అనేది పూర్తిగా ఒకసారి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది.
సో అలానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ అవుటర్ లూప్ని మనం ఒక 5 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుందాం. ఓకే, సో ఫర్ సో ఇంట్ సో మనం ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఐ వాల్యూ వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే జే తీసుకుందాం. జే ఈక్వల్స్ 2, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5, జే ప్లస్ ప్లస్. ఓకే, సో లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే ముందు మనకు జే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు జే ఈక్వల్స్ ఇది మనకు జే ఈక్వల్స్ 2 ఉన్నప్పుడు లూప్ అనేది ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత ఏమవుతుంది, మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి మనకు లూప్ లోపలికి వస్తాం. ఓకే, లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ లూప్ అనేది ఇక్కడ ఇన్సైడ్ లూప్ అనేది మనకు ఐ వాల్యూ 1కు ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత మనకు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు లూప్ లోపలికి వస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీంట్లో ఇక్కడ ఈ కాన్స్టెంట్ వాల్యూ మనం ఏం చేస్తామంటే జేగా రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు జే వాల్యూ ఎంత మనకు 2. ఓకే, 2 × 1 మనకు 2 అవుతుంది. ఓకే, 2 అయిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ మనకు ఇక్కడ ఐ వాల్యూ అనేది మనకు అప్డేట్ అవుతుంది. సో ఎంతకు అప్డేట్ అవుతుంది ఈసారి 2కు. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం లూప్ లోపలికి వస్తాం. సో ఇక్కడ మనకు ఐ వాల్యూ ఎంత ఈసారి 2, 2 × 2 4. సో ఇలా మనకు ఈ ఇన్సైడ్ లూప్ మనకు ఎన్నిసార్లు ఇటరేషన్ అనేది జరుగుతుందంటే మనకు 10 టైమ్స్ ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో 10 టైమ్స్ ఇటరేషన్ అనేది జరిగి మనకు 2 × 10 20. సో 20 మనకు డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, ఈ లూప్ అనేది మనకు ఇటరేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి 10 టైమ్స్ ఇటరేషన్ అనేది జరిగిన తర్వాత. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ పూర్తి ఇటరేషన్స్ అనేవి అయిపోయాయి కదా. మనకు జే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఈ పూర్తి ఇటరేషన్స్ అనేవి అయిపోతాయి. సో అయిపోయినప్పుడు మనకు మళ్ళీ జే వాల్యూ అనేది అప్డేషన్ అనేది జరుగుతుంది. సో జే వాల్యూ ఇప్పుడు ఎంతకు అప్డేట్ జరుగుతుందంటే 3కి అప్డేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో 3కి అప్డేట్ జరిగిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు ఇన్సైడ్ ద లూప్ మనం మళ్ళీ వచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ మనకు ఐ వాల్యూ 1కు అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు ఇన్సైడ్ ద లూప్ మనం వస్తాం ఇక్కడ ఇన్నర్ లూప్ లోపలికి. సో ఇప్పుడు ఇక్కడ జే వాల్యూ ఎంత మనకు 3. సో జే వాల్యూ 3 ఉన్నప్పుడు మనకు ఈ ఇన్నర్ లూప్ అనేది మనకు 10 టైమ్స్ అప్డేషన్ అనేది 10 టైమ్స్ మనకు ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో 10 టైమ్స్ ఇటరేషన్ అనేది జరిగి మనకి ఎలా అవుతుంది 3, 6, 9 ఇలా మనకు 30 వరకు డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇలా మనకు ఈ లూప్స్ అనేవి మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఆన్సర్ అనేది చూద్దాం. ఈ సెషన్లో మనం నెస్టెడ్ లూప్ యొక్క ఆన్సర్ అనేది చూద్దాం. సో ముందుగా మనం ఈ లూప్స్ నెస్టెడ్ లూప్స్ అనేవి సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ లూప్ తీసుకున్నాం కదా, మనకు నెస్టెడ్ లూప్ సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకున్నాం కదా. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఇక్కడ లోపల 1 లూప్ అనే కాదు, సో మనం ఎన్ని లూప్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది సింటాక్స్. సో మనం ఏం చేద్దామంటే మనం ఏమనుకున్నాం, ఈ ఐ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఈ లోపలికి వస్తుంది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే. సో అప్పుడు ఈ ఇన్నర్ లూప్ యొక్క ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనుకున్నాం. సో ఓకే, అది ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు ముందు సో ఇన్నర్ లూప్లో ఏం చేద్దామంటే మనం సో ఇక్కడ మనం హలో అని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు హలో అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, అది 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు న్యూ లైన్ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో మనం న్యూ లైన్కి వచ్చేస్తాం. ఓకే, సో మనం ఇక్కడ ఇంకేం చేద్దామంటే మనకు ప్రతిసారి అవుటర్ లూప్ వాల్యూ అనేది డిస్ప్లే చేద్దాం. సో అంటే సో మనం ఇక్కడ ఏం రాసుకున్నామంటే అవుటర్ లూప్ వాల్యూ. సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేద్దాం. సో
ఈ కోడ్ని ఇప్పుడు మనం రన్ చేస్తుందాం. ఓకే, సో మనకు ఇక్కడ అవుటర్ లూప్ 1 వాల్యూ ఉన్నప్పుడు మనకి ఇది 4 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది మరి. ఓకే, అవుటర్ లూప్ 2 ఉన్నప్పుడు 4 టైమ్స్, 5 ఉన్నప్పుడు 4 టైమ్స్. సో ఇలా మనకు ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. నాకు 2 టేబుల్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇలా డిస్ప్లే అవ్వాలంటే నాకు 2, 4, 6 సో ఇలా నాకు 2 × 10 సో ఇలా 10 వరకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మామూలుగా మనం ఏం చేస్తాం, మామూలుగా ఫర్ లూప్ యూజ్ చేసి మనం రాసుకోవచ్చు. సో మనకు 2, 4, 6, 8, 10, 12, 13, 16, 18, 20 సో ఇలా వచ్చింది కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇలానే 1 నుంచి ఒక 6 వరకు నాకు టేబుల్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తాం, మామూలుగా మనం ఈ లూప్ అనేది మనకు 10 వరకు ఇటరేట్ అవుతుంది కదా. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ మనం 1 నుంచి అలా అప్డేట్. సో ఇక్కడ మనం జే అనే వేరియబుల్ తీసుకుందాం. సో దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో j <= 5 సో ఒక 5 వరకు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. సో j +++. సో ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇది కరెంట్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, 1 వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దీంతో మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ నేను j అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో jలో ఎంత ఉంటుంది, ఇప్పుడు మనకు ఈ ఇటరేషన్లో 1 ఉంటుంది. ఓకే, ఈ 10 ఇటరేషన్స్ అయిన తర్వాత మనకు ఆ j వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఇన్నర్ లూప్ ఇటరేషన్ తర్వాత ఏం చేద్దామంటే ఒక న్యూ లైన్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో మనకు 1 టేబుల్, 2 టేబుల్, 3, 4, 5, 6 సో ఇలా మనకు ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇలా మనకు ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. ఓకే.